హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, మేము నడుస్తుంటే సౌండ్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే ఒక బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. మరి ఆ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పల్లవి గారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మోకాళ్ళ నొప్పులు అనేవి జనరల్గా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. సో ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ ఉంది. చిన్న ఏజ్లో రావడానికి డౌట్ అనేది ఉంది. మీరేమో చెప్తారు మేడం? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇంత కామన్ వ్యాధి అయిపోయింది అని అంటే ఆ మోకాళ్ళ నొప్పులు చేయడం వల్ల లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. మోకాళ్ళ నొప్పులు వస్తే చాలు పీపుల్ వాళ్ళు వాకింగ్ చేయడం మానేస్తారు. ఈవెన్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని అంటే కొన్ని తినేటి రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటారు. సో వెయిట్ పెరగడానికి కూడా మోకాళ్ళ నొప్పులు ఒక రీజన్. మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. సో వెయిట్ పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. రెండు ఇంటర్ డిపెండెంట్. సో ఈ మధ్య కాలంలో వచ్చే అర్లీ ఏజ్ ఈ మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా రీజన్, మన యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవడము ఒక రీజన్. అండ్ మనం ఆయుర్వేద పరంగా చెప్పాలి అని అంటే వాత ప్రకృతి ఎక్కువ ఉండడం, వాతం పెరగడము, దానివల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు, ఏజ్ వైజ్గా వచ్చే మోకాళ్ళ నొప్పులు, ఏవైతే బోన్స్ అరిగిపోవడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ చాలా కామన్ డిసీజ్గా మారిపోయింది ఇప్పుడు. ఇదే కాకుండా ఈవెన్ ఆడవాళ్ళకు వచ్చే మెనోపాజ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి. సో నువ్వు అడిగినట్టుగా మనకు డ్రింక్, స్పెషల్ డ్రింక్. సో మోకాళ్ళ నొప్పులకి డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ కాకుండా ఒక టేస్టీ అండ్ ఈజీగా మనం చేసుకునే ఉపాయం ఒకటి చెప్తాను నేను. సో గుజ్జు కూడా పెంచే ఉపాయం కూడా చెప్పండి మేడం. ఓకే, సో గుజ్జు ఇస్ లైక్ ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి అని అంటే కొందరికి దాని రీజన్స్ ఎలా ఉంటాయి, పాథోఫిజియాలజీ దాన్ని. మనకు మోకాళ్ళు అంటే అక్కడ ఉండే బోన్స్ ఫ్రిక్షన్ అవుతాయి. సో ఫ్రిక్షన్లో మనకు కొన్నిసార్లు ఆ బోన్ అరుగుదల అనేది కనబడుతుంది. ఈ అరుగుదల ఎక్కువ ఉండే వరకు మనకు కాల్షియం లాస్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో ఈ కాల్షియం ఇంటేక్ మనం పెంచుకోవడము, గుజ్జు వచ్చే పదార్థాలు ఆయుర్వేదిక్ ప్యాథీలో మాత్రమే చెప్తారు. ఇప్పుడు అలోపతి వైజ్గా మనం గుజ్జు పెంచుకోవడానికి ఒక రీజన్ అనేది లేదు, మనము అసలు దానికి ఉపాయం అనేది లేదు. దట్ ఈస్ అ మిత్, దట్ ఈస్ అ ఫాల్స్ అని చెప్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మనం డెఫినెట్లీ మోకాళ్ళ గుజ్జు అనేది పెంచుకోవచ్చు. కాల్షియం ఇంటెక్ మంచిగా చేసి దాని అరుగుదలని ఆపొచ్చు. ఓకే. జనరల్గా మేడం ఈ మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే అలోపతిలో మీరు అన్నట్టు ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు, పెయిన్ రిలీఫింగ్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. అలా కాకుండా మన న్యాచురల్ సోర్స్, మన ప్రకృతికి దగ్గరలో ఉండే, మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఐటమ్స్ తోటి ఆ డ్రింక్ ఏంటో ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేసేయండి మేడం. డెఫినెట్లీ. సో ఈ డ్రింక్ చెప్పే ముందు నేను ఒక థింగ్ చెప్తాను. లైక్ ఇది నైట్ టైం తీసుకునే డ్రింక్ కనుక మనం ఇది తీసుకోవాలి అని అంటే మన నైట్ డిన్నర్ ఇట్ షుడ్ బి అర్లీ అవర్ డిన్నర్. ఓకే, సో మన డిన్నర్ టైము 8 తర్వాత అలా ఎక్స్టెండ్ కాకూడదు. 7:30 వరకు, 7 వరకు మనకు న్యాచురల్గా మనం దేవుడు చెప్పింది ఏంది అని అంటే సూర్యాస్తం అవ్వగానే మీరు లైట్లు బంద్ చేసి పడుకోవాలి. సో ఆ టైంకి మన డిన్నర్ అయిపోవాలి. అలా మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్లో పాసిబుల్ అవ్వకపోయినా 7 వరకు డిన్నర్ చేసేసి ఈ డ్రింక్ మీరు తీసుకోవచ్చు అట్ అరౌండ్ 8:30. అంటే ఎర్లీ డిన్నర్ 6 కల్లా ఫినిష్ చేసుకొని 8:30, 9 వరకు అయినా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. సరే, దీనికి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సో పాలు. సో ఇవి ఆవు పాలు ఉంటే ఇంకా బెస్ట్. మనకు ఆవు పాలే. ఇంకొకటి మనం ఇక్కడ తీసుకున్నది పొడి ఆల్రెడీ చేసి పెట్టాము. ఈ పొడి నల్ల నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, అన్ని రకాల ఒమేగా సీడ్స్, అండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది, మీకు అఫోర్డబుల్ ఉంది అని అంటే పిస్తా అండ్ వాల్నట్స్ ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి మీరు మంచిగా దాన్ని పౌడర్ ఇలా చేసేసి పెట్టాలి. ఓకే, సో ఇది పౌడర్ చేసిన తర్వాత మన వేరే ఇంగ్రీడియంట్స్ పసుపు, హనీ అండ్ చింతగింజల పౌడర్. సో ఈ చింతగింజల పౌడర్ అనేది మనకు ఈజీగా ఆయుర్వేదిక్ స్టోర్లలో కానీ ఎనీ కిరాణా స్టోర్లో కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. సో మేడం ఈ చింతగింజల పౌడర్ అంటే ఇది చింతగింజలు అనేది ఆయుర్వేదంలో ఎంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. దీంతో పాటు ఈ గుజ్జు పెరగడం అనేదే కాకుండా వాతం తగ్గడము, కాల్షియం పెరగడము, ఇలాంటి చాలా వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతో. అది మీరు ఈ డ్రింక్లో యాడ్ చేసుకున్నారు అని అంటే దాని బెనిఫిట్స్ వాతం తగ్గించి మీకు మోకాళ్ళ నొప్పికి 15 to 20 డేస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే మిల్క్ తీసుకున్నామో దాన్ని క్షీరపాకం అంటారు. ఈ రెసిపీని క్షీరపాకం అంటారు. అంటే మనం ఈ పాలల్లో మరగబెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ని అది మనం కన్జ్యూమ్ చేస్తాము. సో ఫస్ట్ ఇది పాలు తీసుకుందాము. ఒక పర్సన్ ఒకవేళ తాగుతున్నారు అని అంటే
ఒక పర్సన్కి ఈ పొడి ఏదైతే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నామో నల్ల నువ్వులును అన్ని రకాల నట్స్ ఆల్మండ్స్ ఈ పొడి ఒక 2 స్పూన్స్. సో ఇది మనం ఆల్రెడీ ఒక 2 పీపుల్కి అవుతుంది, 2 మెంబర్స్కి అవుతుంది, అంత సరిపడా పొడి ఉంది. ఓకే. చింతగింజల పొడి, సో ఇది కూడా మీరు ఒక పర్సన్కి 1/2 to 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు దాన్ని లంప్స్ లేకుండా స్టర్ చేస్తూ ఉండాలి. స్టర్ చేసేసి ఒకసారి బాయిల్ అయిన తర్వాత మీరు దాన్ని ఫ్లేమ్ తగ్గించేసేయాలి. తగ్గించేసిన తర్వాత ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద ఈ పాలు బాయిల్ అవ్వకూడదు. అచ్చా, ఓకే. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఓకే మీరు లంప్స్ అన్ని డిజాల్వ్ చేసుకొని, ఒకవేళ మీకు ఎక్కువ లంప్ ఫార్మేషన్ అవుతుంది ఇందులో అనంటే మీరు ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని కొంచెం చల్లటి పాలలో మిక్స్ చేసి ఇందులో యాడ్ చేస్తే లంప్స్ కూడా అవ్వవు. అంటే ఇప్పుడు మనం జావ చేస్తున్నామా మేడం? ఇది కైండ్ ఆఫ్ జావనమ్మా, కైండ్ ఆఫ్ జావ. కాకపోతే జావలో కొంచెం మనకు సాలిడ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటాయి, లిక్విడ్ తక్కువగా ఉంటుంది. ఈ పాలల్లో మనకు హైడ్రేషన్ క్వాంటిటీ ఎక్కువ, సాలిడ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో జనరల్గా ఇది మోకాల నొప్పులే కాకుండా సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో ఆడుకుంటూ ఉంటారు, నొప్పులు కాళ్ళ నొప్పులు అదని అంటూ ఉంటారు, వాళ్ళకు కూడా పెట్టచ్చా మేడం? డెఫినెట్లీ అమ్మా. ఇంకా మీరు పిల్లలకి ఫస్ట్ నుండే ఇలాంటి డ్రింక్స్ ఒక మంచి సర్టన్ క్వాంటిటీ, అడల్ట్స్కి ఇచ్చే క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ. సో ఆ క్వాంటిటీలో వాళ్ళకి రెగ్యులర్ బేస్ మీద పడుకునే ముందు ఇచ్చారనంటే వాళ్ళు టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ నైట్ 12 వరకు మేల్కొండరు, వెంటనే నిద్రపోతారు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని కూడా ఇది కాంబాట్ చేస్తుంది. డెఫినెట్లీ కాంబాట్ చేస్తుంది. అండ్ మీకు పిల్లలు అసలు ఇబ్బంది పెట్టకుండా పడుకుంటారు. వాళ్ళకి హెల్త్ వైజ్గా, కాల్షియం ఇంటేక్ వైజ్గా ఎవ్రీథింగ్ దిస్ విల్ బి లైక్ వెరీ బెనిఫిషియల్. ఓకే, ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది. సో సన్న ఫ్లేమ్ మీద అది బాయిల్ అయ్యేటప్పుడే యూ హ్యావ్ టు యాడ్ కొంచెం అంత హల్దీ పౌడర్, టర్మరిక్. ఓకే. ఇది మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత టేస్ట్ వైజ్ జస్ట్ ఒక 1 స్పూన్ హనీ. మనం ఇక్కడ మరి వేడిగా కూడా వేయట్లేదు, కొంచెం చల్లగైన తర్వాత మీరు హనీ యాడ్ చేసేసి దాన్ని టేస్ట్ వైజ్గా మీరు హనీ కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. డయాబెటీస్ లేదు ఆ రకంగా మీరు నైట్ టైము క్వాంటిటీ చూసుకొని ఆ రకంగా తీసుకొని నైట్ టైము ఈ డ్రింక్ తీసుకుంటే మనం ఒక బౌల్లో తీసుకుందాం. మేడం, జనరల్గా ఈ రోజుల్లో నిద్రలేని సమస్య అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది కార్పొరేట్ పీపుల్గానే కాకుండా, ఎందుకంటే వాళ్ళకి షిఫ్ట్ టైమింగ్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. నార్మల్గా చిన్న వయసులోనే వస్తున్నాయి ఈ సమస్యలు, నిద్రలేని సమస్య, నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటారు. సో వాళ్ళకి మీ దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు నిద్ర పట్టకపోవడం అండ్ మోకాల నొప్పులు, మనం ఇవి 2 డిఫరెంట్ టాపిక్స్. మనము నిద్ర పట్టకపోవడం దానికి కూడా ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఆ రకంగానే మనకు ఈ మోకాల నొప్పులకు కూడా అంతే బెనిఫిషియల్ ఉంటుంది. షిఫ్ట్ వైజ్ ఎవరికైతే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుందో, స్లీప్ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి మనము ఈ డ్రింక్ నాట్ ఓన్లీ ఫర్ మోకాల నొప్పులు, బికాజ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఆర్ హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ కాల్షియం. అలా ఉండి మనకు తేనె అండ్ పాల ఎఫెక్ట్ ఏదైతే సూదింగ్ ఎఫెక్ట్ అంటారో ఆ ఎఫెక్ట్ కూడా ఉన్నందుకు ఇది మనకు ఇన్సోమ్నియాకి కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఫర్ నీ పెయిన్స్, ఇన్సోమ్నియాకి కూడా ఇది బెస్ట్ డ్రింక్ అనొచ్చు. మంచి రెమెడీ మాకు వివరించారు మేడం. అలాగే చాలా మందికి సివియర్గా ఎన్నో సంవత్సరాల నుంచి మోకాల నొప్పులు, నిద్ర పట్టలేని సమస్య ఉంటే మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మా క్లినిక్లో మేము ఏం చేస్తామంటే నాట్ ఓన్లీ దీస్ రెమెడీస్, కొందరికి క్రానిక్ మోకాల నొప్పులు ఒక రేంజ్లో వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత డెఫినెట్లీ దే నీడ్ సమ్ మెడికేషన్ ట్రీట్మెంట్. ఆ మెడిసిన్స్ ఆయుర్వేద పరంగా మేము వాతం తగ్గించడానికి, ఆ మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి, ఫ్రిక్షన్ తగ్గించడానికి, ఓవరాల్గా వాళ్ళ ఆర్థరైటిస్ సమస్య ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో చాలా బాగా కవర్ అయ్యేటట్టుగా మేము మెడికేషన్ ఇస్తాము. దానికి కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి, లైక్ 3 months ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ దర్ క్రానిసిటీ. ఎంత పాతవి ఎంత కొత్తవి, లైఫ్ స్టైల్తో ఎలా చేంజ్ చేయాలి, మెడిసిన్తో ఎలా దానికి ఉపాయం చూడాలి. ఓకే, సో వెరీ నైస్ మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు సింపుల్గా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి అసలు మంచి ఒక జావ లాగా తయారు చేసి చూపించారు కదా. ఇది రాత్రిపూట పడుకునే ముందు అంటే ఎర్లీ డిన్నర్ చేసేసిన తర్వాత ఈ జావ అనేది ఒక జ్యూస్ రూపంలో తయారైంది కదా, ఈ జావ తాగితే మోకాల నొప్పులు తగ్గిపోతాయని చెప్పుకొస్తున్నారు. అలాగే నిద్ర కూడా త్వరగా పడుతుంది అంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు, మా స్టూడియోకి వచ్చి మంచి డ్రింక్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనుష.